ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం దబాంగ్ ఢిల్లీ రైడింగ్ ట్రియో ఎవరు ఉండొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోస్ ముందు అయితే మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేస్తున్నాయి, ఒకసారి చెక్ చేయండి. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. ఆషు మాలిక్, అజింక్య పవార్, నీరజ్ నర్వాల్ ఈ ముగ్గురు ఉండే అవకాశం ఉంది. ఆషు మాలిక్ చూసుకుంటే లాస్ట్ 2 సీజన్స్ గా మొత్తం రైడింగ్ భారం అంతా అతను ఒక్కడే మోస్తున్నాడు అని చెప్పొచ్చు. దబాంగ్ ఢిల్లీలో అతనికి కరెక్ట్ సపోర్ట్ రైడర్స్ అయితే లేరు. ఈ సీజన్ కూడా అతనే కెప్టెన్ ఉన్నాడు, అతనే మెయిన్ రైడర్ ఉంటాడు. లాస్ట్ సీజన్ చూసుకుంటే 23 మ్యాచ్ ఆడితే 262 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. సో అందులో 18 సూపర్ 10s కూడా ఉన్నాయి. మంచి కన్సిస్టెన్సీతో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. సో ఇక సెకండ్ రైడర్ చూసుకుంటే అజింక్య పవర్ ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు చాలా మంచి ప్లేయర్, లాస్ట్ 2 సీజన్స్ కి అయితే అతని ఫామ్ అంతా బాగాలేదని చెప్పొచ్చు. సో లాస్ట్ సీజన్ బెంగళూరు బుల్స్ కాడినప్పుడు అయితే 17 మ్యాచ్ ఆడితే ఓన్లీ 62 రైట్ పాయింట్స్ మాత్రమే వేసిండు. అంతకుముందు తమిళ తెలవస్ కూడా అంత మంచి పర్ఫార్మ్ అయ్యలే, అందుకే రిలీజ్ చేసేసిండు. సో ఈసారి ఆషు మాలిక్ ఎలాంటి సపోర్ట్ ఇస్తాడో చూడాలి. ఇక థర్డ్ రైడర్ గా నీరజ్ నర్వాల్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి చాలా మంచి సపోర్టింగ్ రైడర్ ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ కి ఒక క్లెవర్ రైడర్ గా చెప్పుకొచ్చి తను డిఫెన్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటది. సో లాస్ట్ సీజన్ 18 మ్యాచ్ ఆడితే 74 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. అందులో 2 సూపర్ 10s కూడా ఉన్నాయి. మంచి సపోర్టింగ్ రైడర్ ఉండే అవకాశం ఉంది ఆషు మాలిక్ కి. ఇక బ్యాకప్ రైడర్స్ లో అక్షిత్ దుల్ అయితే ఉన్నాడు, బెంగళూరు బుల్స్ ఆడిండు ప్రీవియస్ గా. సో అతను కూడా ఒక మంచి సపోర్ట్ రైడర్ గా ఉండే అవకాశం ఉంది అతను కూడా. సో దబాంగ్ ఢిల్లీ రైడింగ్ ట్రియో ఏ విధంగా ఉందనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి.